హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. ఈ రోజు నేను ఈ వీడియోలో బాహుబలి ద ఎటర్నల్ వార్ టీజర్ ని బ్రేక్ డౌన్ చేయబోతున్నా. నిన్న మనకి బాహుబలి పార్ట్ 1 అండ్ 2 కలిపి ఒక సింగిల్ మూవీలా బాహుబలి ద ఎపిక్ అని రిలీజ్ చేశారు కదా. సో మూవీ ఇంటర్వెల్ టైంలో ఈ బాహుబలి ద ఎటర్నల్ వార్ అనే యానిమేషన్ మూవీ టీజర్ వేశారు. మరి అసలు ఈ మూవీ ఏంటి, స్టోరీ ఏంటి, అసలు ఈ బాహుబలి కథను ఎటువైపు తీసుకువెళ్తున్నారు, ఇంతకీ బాహుబలి 3 ఉంటుందా లేదా అని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో మీరు వెంటనే లైక్ చేసుకుని ఒకసారి ఛానల్ కంటెంట్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో రీసెంట్ గా 2 days బ్యాక్ రాజమౌళి గారు ప్రభాస్ ఇంకా రానాతో బాహుబలి ఎపిక్ మూవీ రిలీజ్ కోసం ఒక ప్రమోషన్ లా ఇంటర్వ్యూ చేశారు కదా. ఆ ఇంటర్వ్యూలో మనకి చాలా ఎగ్జైటింగ్ న్యూస్ ఇంకా అప్డేట్స్ అయితే బయటపడ్డాయి. అదేంటంటే మన ఈ బాహుబలి మూవీ స్టోరీని కంటిన్యూ చేస్తూ బాహుబలి ప్రొడ్యూసర్ శోభు గారు ఇషాన్ అనే టాలెంటెడ్ యానిమేటర్ తో కొలాబరేట్ అయ్యారు. తను ప్రొడ్యూసర్ శోభు గారిని కలిసి ఈ బాహుబలి వరల్డ్ ని ఎలా ఎక్స్పెండ్ చేయాలి అని ఒక ఐడియా చెప్పాడంట. సో ఆ ఐడియాని బాగా నచ్చి ఒక యానిమేటెడ్ సిరీస్ లా తీద్దాం అనుకున్నారు. బట్ అవుట్పుట్ చాలా బాగా వచ్చేసరికి దాన్ని ఒక మూవీ సిరీస్ లా ప్లాన్ చేశారు. సో 2027 లో మనకి బాహుబలి ద ఎటర్నల్ వార్ పార్ట్ 1 మూవీ వస్తుంది. మరి ఇందులో ఇంకా ఎన్ని పార్ట్స్ ఉంటాయి ఏంటి అని ప్రెసెంట్ మనకు తెలియదు. అండ్ రాజమౌళి గారు ఇంటర్వ్యూలో 2-3 times క్లియర్ గా చెప్పారు, ఇది నార్మల్ 2D యానిమేషన్ మూవీ అయితే కాదని, మూవీ అంతా 3D యానిమేషన్ తో ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం మన ఇండియా నుంచి ఒక హై బడ్జెట్ యానిమేషన్ మూవీ రాబోతుంది. ఇప్పటికైతే ఎస్టిమేటెడ్ బడ్జెట్ 120 crores స్పెండ్ చేయబోతున్నారని చెప్పారు. మరి బడ్జెట్ మన రీసెంట్ యానిమేషన్ బ్లాక్ బస్టర్ మహావతార్ నరసింహతో కంపేర్ చేస్తే 4 to 5 times ఎక్కువే. అండ్ మహావతార్ నరసింహ మూవీకి వచ్చిన రెస్పాన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలుసు. పెట్టిన ఎఫర్ట్స్ కి ఏ విధంగా రిటర్న్స్ వచ్చాయో మనం చూసాం. అండ్ ఇక్కడ ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఈ ఎటర్నల్ వార్ మూవీకి కూడా ఎంత ఎఫర్ట్ పెట్టారో. అండ్ యానిమేషన్ స్టైల్ మనకి సేమ్ ఆర్కెన్ సిరీస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఇంక టీజర్ బ్రేక్ డౌన్ కి వస్తే మన అమరేంద్ర బాహుబలిని చంపిన తర్వాత తన ఆత్మ స్వర్గానికి వెళ్తుంది. అప్పుడు మన ఎవరికి తెలియని బాహుబలి లైఫ్ లో ఒక సెకండ్ జర్నీ స్టార్ట్ అవుతుంది, ఫాలన్ సిటీ ఆఫ్ త్రిపుర. అండ్ దాన్నే మనం పాతాళ లోకం అని అంటాం. ఇంకా పాతాళ లోకంలో విశాసురుడు ఇంకా ఇంద్రుడు మాట్లాడుకుంటూ ఉంటారు. విశాసురుడు ఒక అసురుడు అండ్ ఇంద్రుడు దేవతలందరికీ రాజు. అండ్ వీళ్ళిద్దరూ బాహుబలి కోసం పెద్ద ఫైట్ చేసుకుంటారు. ఇంద్రుడేమో బాహుబలికి యాంటీగా ఉంటాడు అండ్ విశాసురుడు బాహుబలికి సపోర్ట్ గా ఉంటాడు. అండ్ టీజర్ చివరిలో 14 లోకాల మనుగడ మానవుడైన బాహుబలి చేతిలో ఉంది అంటారు. సో అది స్టోరీ లైన్. మనం చూసే ఈ రాజులు, యుద్ధాలు, ఫ్యామిలీ డ్రామాస్ ని డైరెక్ట్ ఒక డిఫరెంట్ పవర్ సిస్టమ్ తో కాస్మిక్ లెవెల్లోకి స్టోరీని తీసుకువెళ్ళిపోయారు. మరి ఇలాంటి స్టోరీకి యానిమేషన్ అయితే కంప్లీట్ జస్టిస్ చేస్తుంది. ఇక్కడ మనం బాహుబలి ఎలాంటి ఫైటర్, ఎంత తెలివైనోడు, ఎలా ఆలోచిస్తాడని మనం మూవీస్ లో అయితే చూసాం. సో అంతటి వీరుడు కాబట్టి దేవతలు, అసురులు బాహుబలిని వాళ్ళ సైడ్ జాయిన్ చేసుకోవడానికి ఈ ఫైట్స్ చేస్తున్నారు అనుకుంటా. మరి నా ప్రెడిక్షన్ ప్రకారం బాహుబలి 2 మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, బ్రతికున్నంత వరకు వీడు ఎక్కడున్నా రాజేరా అని. సో మేబీ బాహుబలి చనిపోయాక స్వర్గానికి వెళ్తే అక్కడ అందరికి నచ్చేసి బాహుబలిని ఒక రాజులా కన్సిడర్ చేస్తే దేవతల రాజు అయిన ఇంద్రుడికి బాహుబలితో ఈగో క్లాసెస్ వచ్చుంటాయి. అలా వీళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ ఏర్పడిందేమో అనుకుంటున్నా. అండ్ ఇంకో థియరీ ప్రకారం మన బాహుబలి ఎంత ఇన్నోసెంటో మనకు తెలిసిందే. 2 పవర్ హౌసెస్ గొడవ పడితే మధ్యలో ఇరుక్కోవడం మనం ఆల్రెడీ చూసాం. ఎలా అయితే భూమి మీద శివగామి ఇంకా దేవసేన మధ్యన ఈగో క్లాసెస్ లో మన బాహుబలి ఇరుక్కుపోయాడో, సేమ్ ఇక్కడ దేవతలు, ఇంద్రుడు ఇంకా పాతాళ లోకంలో ఉన్న విశాసురుడు ఇంకా మిగతా అసురుల మధ్యన ఇరుక్కొని ఉంటాడు. బట్ ఈసారి మళ్ళీ వెన్నుపోటు పొడిపించుకోకూడదని కోరుకుందాం. ఎనీవే, స్టోరీ గట్టిగా క్లిక్ అయితే ఎలా అయితే బాహుబలి 1 and 2 మన ఇండస్ట్రీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయో, ఈ యానిమేషన్ మూవీస్ కూడా మన ఇండియన్ యానిమేషన్ ని ఒక రేంజ్ కి తీసుకువెళ్తుందని కోరుకుందాం. అండ్ ఫైనల్లీ బాహుబలి 3. మరి బాహుబలి 3 విషయానికి వస్తే ఇదే ఇంటర్వ్యూలో రాజమౌళి గారు మాట్లాడుతూ ఒక పాయింట్ లో బాహుబలి 3 ఈజ్ అల్టిమేట్లీ దేర్ అని అంటారు. బట్ ఆ మూవీ వచ్చేలోపు ఈ వరల్డ్ ని కంటిన్యూ చేయాలి కాబట్టి ఈ యానిమేషన్ సిరీస్ ని చూస్ చేసుకున్నామని అంటారు. సో ఎప్పటికైనా బాహుబలి 3 ఉంటుందని చెప్పారు, మరి చూడాలి. సో ఇప్పుడు యానిమేషన్ లో జరిగే వరల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో, ఈ వరల్డ్ బిల్డింగ్ అంతా బాహుబలి 3 కి బిగ్గెస్ట్ ప్లస్ అవుతుంది. సో బాహుబలి 3 రిలీజ్ అయ్యే టైం కి ఆ మూవీ ఒక కాస్మిక్ వార్స్ జరిగే లైవ్ యాక్షన్ మూవీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మరి చూడాలి మరి ఎలా ఈ స్టోరీస్ ని కంటిన్యూ చేస్తారో. మరి మీరు మీ థియరీస్ ని కింద కమెంట్ చేయండి, అసలు స్టోరీ ఏమై ఉంటుంది బాహుబలి ది ఎటర్నల్ వార్ లో. అండ్ మీరు రాజమౌళి గారు ఒకవేళ బాహుబలి 3 తీస్తే ఏ ఇయర్ లో వస్తుందో దమ్ముంటే ప్రెడిక్ట్ చేయండి. సో ఏ ఇయర్ లో మూవీ వస్తుందో కింద ప్రెడిక్ట్ చేసి కమెంట్ చేయండి. అండ్ చెప్పడం మర్చిపోయా, థ్యాంక్ యూ ఫర్ 2000 సబ్స్క్రైబర్స్. నేను రెగ్యులర్ గా వీడియోస్ పెట్టకపోయినా సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. వన్స్ నేను ఫ్రీ అయ్యాక వీక్లీ 2-3 వీడియోస్ పక్కా చేస్తా. అలాగే ఒమ్నిషియన్ ట్రేడర్ అనే ఒక మంచి నవల్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశా, ఆ వీడియోని ఇక్కడ చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.